టిఫిన్ ఈరోజు ఇడ్లీ స్టాండ్ దొరకలేదని కాదు ఇది 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 ఏంటిది? ఇడ్లీ ఆ? ఇడ్లీ ఎవరురా నువ్వు ఇడ్లీ ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటో మీ ఊర్లో ఇంత చేస్తారా సైజులో? మా ఊర్లో కాదు, చెన్నైలో అలా వాళ్ళు తట్ట ఇడ్లీ అంటారు. నేను మొన్న రామేశ్వరం కెఫేలో చూసాను. బొట్టెడ్డి సో సో ట్రై చేశారనమాట. అందుకే అది కొంచెము తీసేటప్పుడు బ్రేక్ అయింది. అసలు సైజ్ ఏంటందా? అసలు ఏం జరిగిందంటే ఇడ్లీ స్టాండ్ దొరకలే బావా, ఎక్కడ పెట్టిందో పనమా. అవును, దొరకపోతే అందుకని నీకేమో తట్టి ఇడ్లీ వేసి నాకేమో ఇదేంటి? టీ మన చట్నీ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ తోటి చేశాను అనమాట. ఇడ్లీ ఇడ్లీ ఉడికింది కదా, మనకి కావాల్సింది ఏంటి? ఇడ్లీ ఉడకడం. ఇడ్లీ ఉడికిందా లేదా? ఇడ్లీ ఒక ఎలా emotion. ఉడికితే ఏంటి? అలా కాదు, మ్మ్. ఇడ్లీ ఒక ఎమోషన్. మ్మ్. ఇడ్లీ ఇడ్లీ సైజ్ లో ఉండి చట్నీతో నంచుకొని తినాలి. నాకు తెలిసినంత వరకు ఇడ్లీ ఉడకడం కావాలి, స్టీమ్ మీద ఉడకాలి. అది ఉడికిందంటే ఎలాగైతే ఇప్పుడు నువ్వు చాలా మంది అన్నం కలుపుకునేట్టు కూడా కలుపుకుంటారు ఇడ్లీ. ఏంటి ఇడ్లీలో బీర్ పోసుకొని కలుపుకోవద్దు? మీరెందుకు పోసుకుంటారు బావా? మరి ఏంటిది అన్నం ఉన్నట్టు ఎంత ఉంది ఏంటి? తిని చూడు. ఆ, తింటాను కానీ అది డిస్ట్రాక్ట్ చేస్తుంది నా సైజ్ అది. అయితే ఈసారి తట్టి ఇడ్లీ బదులు చిన్న చిన్న లేదే బొట్టిడ్లీ చేయి, ఏంటి బాబన్న ఇంకోసారి బొట్టిడ్లీ చేయి, వద్దులే. బొట్టలు చేసి పెట్టు. ఏది చేసినా స్టీమే కదా. ఏదో ట్రై చేశాను. సరే తింటాను ఎవరో. ఆకలి వేస్తుంది అన్నావు పొద్దు పొద్దున్న, ఏంటనేసి ఏదో ట్రై చేశాను. అంటే ఇడ్లీ చూడగానే ఆకలి కూడా భయపడి పారిపోయింది. ఎలా ఉంది? నా మొహంలో ఉంది. అంటే బాగుంది బావా. అంటే నా మొహం బాగుందనే కదా. అంటే నీకు తెలియాలి బావా. ఏంటి అది స్పెషల్ ఏంటి? ఈరోజా ఏం వండుతున్నావు? బుట్ట బిర్యానీ? బుట్ట బిర్యానీ ఏమైనా ట్రై చేస్తున్నావా? అంత ప్రయోగం చేయను. ఏమో ఇడ్లీ పాత దొరకలేదని దీని మీద చేసినావు. గిన్నెలు ఏమని డైరెక్ట్ దీని మీద వండేస్తే మీరు ఎలా చెప్తారు? ఆ? మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, నేను చేసేస్తాను. నేను వండుకొని తినేటట్టయితే నీకెందుకు చెప్తాను? నేనే డైరెక్ట్ వండుకొని తినేస్తాను కదా. ఒక ఇడ్లీ అయితే సరిపోదు. అదే మామూలు ఇడ్లీలు అనుకో 4 ఇడ్లీలు 6 ఇడ్లీలు. ఇది ఒకటి అనుకో, నీ ఫీలింగ్ ఏముంటుంది? నేను ఒకటి ఇడ్లీ తిన్నానన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హోటల్లోకి ఇద్దాం ఐడియా.